గతం 5 సంవత్సరాల్లో అమరావతి రాజధానిలో మహిళలను మాట్లాడిన తీరుని గుర్తించాలి కదా. ఇప్పుడు మహిళల్ని ఏ రకంగా మాట్లాడారు, పొత్తి కడుపులో కొట్టారు, ఏది మాట్లాడినా పోలీసు కేసులు పెట్టారు, రకరకాలుగా హింసించారు. ఒక వర్గాన్ని అయితే ఇది పలానా వర్గం అని వాళ్ళని అసలు దూషించి పక్కన పెట్టడం, ఇవన్నీ చేసింది గత ప్రభుత్వం. మీ పేరు? నా పేరు జయసత్య. ఓకే, ఇప్పటి వరకు కూటమి పరిపాలన అనేది చూసుకుంటే ఎలా అనిపించిందండి? కూటమి ప్రభుత్వం వచ్చినాకే రాష్ట్ర ప్రజలంతా కూడా గత 5 సంవత్సరాలు పడ్డ వేదన బాధల నుంచి విముక్తి కలిగి కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి పాలనలో అందరూ కూడా సుఖశాంతులతో ఉంటున్నారు. దానికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే ఫస్ట్ ఏదైతే ప్రజలకు చెప్పిన హామీల ప్రకారం ఫస్ట్ తారీఖే వితంతులు వృద్ధులకి 4,000 రూపాయల పెన్షన్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయటం, అలా అనేక P4 సిస్టమ్ కానివ్వండి, అలాగే సూపర్ 6 కార్యక్రమాల్లో అమలవుతున్నటువంటి పథకాలను కానివ్వండి, ఏదైనా సరే పారదర్శకంగా పేదవాళ్ళకి అందే విధంగా చేయటంలో, అలాగే ముఖ్యమంత్రి గారే స్వయంగా ఎవరైనా సరే వచ్చి అర్జీలు ఇచ్చినా వాళ్ళ కష్టాలు చెప్పినా ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్లు కానివ్వండి, ఎమ్మెల్యేలు అయినా కూడా దగ్గరగా చేరువుగా గతంలో ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో చూపిస్తున్నారు. దానిలో భాగంగా ముందు నాయకుల కన్నా కూడా పేద ప్రజలు, గ్రామాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి న్యూట్రల్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా హాయిగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతూ ఈ కూటమి ప్రభుత్వంలో ఆనందంగా ఉన్నారు. అలాగే మరి 5 రూపాయల అన్నా క్యాంటీన్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు అన్నా క్యాంటీన్లో నందమూరి తారక రామారావు గారు ఉన్న టైం నుంచే రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నా క్యాంటీన్లు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇందులో ఇప్పుడు మన అప్కమింగ్ లీడర్గా ఉన్న మన లోకేష్ గారు కూడా మంగళగిరిలో గతంలో ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అన్నా క్యాంటీన్ను లోకేష్ బాబు గారు పెట్టి పేద ప్రజలకు ఇస్తున్న టైంలో కూడా గత వైసీపీ ప్రభుత్వం వాటిని తీసేయించడం జరిగింది. దానిలో కూడా చాలా ఇబ్బందికరంగా పేద ప్రజలకి అన్నం అనేది, అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం, పేదవాళ్ళకి 5 రూపాయలకి ఈ రోజుల్లో ఏమొస్తున్నాయి, పనులు చేసుకొని కార్మికులు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పేదవాళ్ళు, వాళ్ళందరికీ కూడా అన్నదానం చేయటం చాలా శుభకరం అని ఆనాడు ఎన్టీ రామారావు గారి నుంచి వచ్చినటువంటి పథకాన్ని ప్రతి రాష్ట్రంలో చేరవేసే విధంగా ఉన్న దాన్ని కూడా గత ప్రభుత్వంలో అన్ని కూడా ధ్వంసం చేసేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు కూటమి వచ్చిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్లు జిల్లా వైడ్గా, మండలం వైడ్గా కూడా గ్రామాల్లో కూడా పెట్టడం జరిగింది. దీంతో చక్కగా ఈరోజు అనేక రకాలుగా కూడా రేట్లు పెరిగి ఏది చూసుకున్నా కూడా పేదవాళ్ళు, కార్మికులు, కర్షకులు రోజు కూడా అన్నా క్యాంటీన్లో భోంచేసి 5 రూపాయలకే వస్తుంది. చక్కగా రుచికరమైనటువంటి భోజనాన్ని కూడా శుచి శుభ్రతతో అందిస్తున్నారు. దీనికి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మంగళగిరిలో అయితే లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేక రోజు అన్నా క్యాంటీన్ ద్వారా భుజించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించే విధంగా చేయాలని కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా కొనసాగించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో మండలాల్లో కూడా అన్ని చుట్టుపక్కల ఇప్పుడు మాకు మంగళగిరి ఏరియాల్లో అన్ని మండలాల్లో, గ్రామాల్లో కూడా పెట్టడానికి కూడా సన్నద్ధమవుతున్నారు. మండలాల్లో 4 మండలాల్లో కూడా పెట్టారు. గ్రామాల్లో కూడా కొన్ని ఏరియాల్లో పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ అన్న క్యాంటీన్లు పెట్టడం వల్ల పేద ప్రజలే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా భోజనం అనేది కొంచెం ఉచితంగా, చాలా తక్కువ ధరకి శుచి శుభ్రతతో ఉంటాం, ఆరోగ్యంగా ప్రజలందరూ కూడా ఆనందాన్ని కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. కానీ అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారంటే 5 రూపాయల అన్నా క్యాంటీన్ అనేది ఒక వేస్ట్ పథకం, డబ్బులు ఖర్చు తప్పనిచ్చి ఏమీ లేదు, 5 రూపాయలకి భోజనం పెట్టడం ఒక గొప్ప అనుకుంటున్నారని అంటున్నారు కదా. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అంటేనే అది ఒక ఫేక్ లాగా రాష్ట్రంలో అల్లకొల్లాలని సృష్టించి ఒక బూతుల రాష్ట్రాన్నిగా తయారు చేయడానికి ప్రిపేర్ చేసుకున్న ఏదైతే అల్లరి మోకలాగా ఉందో ఆ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ కడుపు నిండా పేదవాడికి భోజనం పెట్టడం ఎవరైనా పెడతారు. అది మన హిందూ సాంప్రదాయ ప్రకారం మన ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి, భారతదేశంలో ఎవరైనా ఇంటికి వస్తే ముందు మనం చూసేది
భోంచేశారా లేదా అని భోజనం పెడతామనే రకంగా అది అన్న నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టింది. ఇప్పుడు వీళ్ళు అన్నం పెట్టడం, అన్నద క్యాంటీన్లు ఏర్పాటు చేయడం వేస్ట్ అని అంటున్నారంటే కడుపుకు అన్నం తినే ఎవరైనా కూడా అలా మాట్లాడరు. వాళ్ళు రాక్షస జాతిగా పుట్టి ఇలాగా ఆ పార్టీలో వాళ్ళు వ్యవహరించే తీరుని బట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు అన్న క్యాంటీన్ వల్ల ఎంతమంది పేద ప్రజలు అన్న భుజించడం, వాళ్ళు కార్మికులు కానీ కర్షకులు కానీ ఎన్నోసార్లు చూస్తున్నాం, ఎంతోమందితో కూడా మాట్లాడటం జరిగింది. నిరంతర ప్రక్రియలో దానివల్ల ఎంతోమంది ఆనందాన్ని పొందుతున్నారు. అలాంటి దాన్ని కూడా వీళ్ళు వేస్ట్ అని మాట్లాడుతున్నారంటే ఇక వాళ్ళని మానవులుగా రాష్ట్రంలో బతుకుతున్నారా లేదా రాక్షస జాత అనేది వాళ్ళే అర్థం చేసుకోవాలి. అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసి పరిపాలన అనేది చేయకుండా పూర్తిగా రెడ్ బుక్ను అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతుంది అని అంటున్నారు కదా. కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అంటే గత 5 సంవత్సరాల్లో అమరావతి రాజధానిలో మహిళలను మాట్లాడిన తీరుని గుర్తించాలి కదా. ఇప్పుడు మహిళల్ని ఏ రకంగా మాట్లాడారు, పొత్తి కడుపులో కొట్టారు, ఏది మాట్లాడినా పోలీసు కేసులు పెట్టారు, రకరకాలుగా హింసించారు. ఒక వర్గాన్ని అయితే ఇది పలానా వర్గం అని వాళ్ళని అసలు దూషించి పక్కన పెట్టడం, ఇవన్నీ చేసింది గత ప్రభుత్వం. ఎప్పుడు కూడా పరిపాలన రాజ్యాంగ పరంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగ పరంగా కొనసాగుతున్నటువంటి ప్రభుత్వంలో 19 నుంచి 24 వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో చేసిన అరాచకాలకి తట్టుకోలేక రెడ్ బుక్ అనేది ఆవిర్భవించింది. కానీ ఎవరు కక్షల కార్పణ్యాలతో కాదు. యువగాళం పాదయాత్ర లోకేష్ బాబు గారు చేస్తున్నప్పుడు సంవత్సరం రాష్ట్రం మొత్తం తిరిగిన పర్యటనలో వాళ్ళు అనుభవించిన బాధలు చెప్పిన దాన్ని బట్టి రెడ్ బుక్ అనేది తయారైంది. మన వీడియోలు కానీ ఏమైనా చూసుకున్నా కూడా అమరావతి ప్రజలనే కాదు ఎక్కడ చూసుకున్నా కూడా నాసిరకం మాటలు, అంటే మేము మాట్లాడలేము, అదంతా మాకు సంస్కృతి అడ్డం సాంప్రదాయాలుగా పెరిగిన కుటుంబాల్లో నుంచి వచ్చిన ఇప్పుడు ఒక మినిస్టర్గా ఎంపీగా ఉన్నటువంటి వాళ్ళని చూసుకున్నాం. గత వీడియోలు చూసినా కూడా వాళ్ళు మాట్లాడిన మాటలకి ఎంత వేదనకు గురి అయ్యి కొన్ని కుటుంబాలు నాశనం అయినటువంటి పరిస్థితులు, వాళ్ళ భాష కానీ వాళ్ళు చేసిన అరాచకాలు కానీ అలాంటివి. వాటికి తగ్గట్టుగా రాష్ట్రంలో ఎవరు మాట్లాడుతున్నా కూడా లోకేష్ బాబు గారికి వాళ్ళ బాధలు విన్నవించుకున్నారు. దాని ద్వారా ఉద్భవించిందే ఈ రెడ్ బుక్. కానీ కక్షల కార్పణ్యాలతో కాదు. ఉదాహరణ చూసుకుంటే కొడాలి నాని ఉన్నాడు, అలాగే పేరు నాని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా అంబటి రాంబాబు నోటికి వచ్చింది మాట్లాడతా గత 5 సంవత్సరాలు మహిళల్ని రాష్ట్రంలో ఉన్న జరుగుతున్నటువంటి అరాచకాలతో కూడినటువంటి మాటలను మాట్లాడుతూ కడుపు రగిల్చే విధంగా కుటుంబాలని, అమరావతి రైతుల్ని, రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని కూడా వేదన గురి చేసిన ప్రభుత్వం అది. ఆ ప్రభుత్వంలో వాళ్ళు చేసిన అఘాయిత్యాలకి ఈరోజు పడ్డ కష్టాలకి రెడ్ బుక్ తయారైంది. అలాగే మరి లోకేష్ గారి గురించి ఏం చెప్తారమ్మా? మీ నియోజకవర్గంలో గెలిపించుకున్నారు కదా, ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? లోకేష్ గారు రాష్ట్రం మొత్తంలో కూడా ఇప్పుడు మంగళగిరి ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిచారు, 94,000 మెజారిటీతో. గతంలో ఓడిపోయినా కూడా ఆయన ఒక కృతనిశ్చయంతో ఎంతో ఓడిపోయిన 5 సంవత్సరాలు కూడా ప్రజల్లో నాంతూ ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా పలకరిస్తూ ఆయన 5 ఏళ్ళు కూడా సేవలు చేశారు మంగళగిరిలో. అదేవిధంగా శ్రీశక్తి ద్వారా మాటామంతి, అలాగే కుట్టు మిషన్లు ఇవ్వటం కానివ్వండి, ఆర్థికంగా ఎవరో కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి స్టూడెంట్స్కి అయితే ఉచిత శిక్షణ కేంద్రాలని, ఇట్లా ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆ గతంలో జగన్మోహన్ రెడ్డి పుణ్యాన ఏది కూడా పనులు లేక అందరు రోడ్డు పడినటువంటి పరిస్థితుల్లో లోకేష్ బాబు గారు నేనున్నానని మంగళగిరిని ఒక ఇటు మహిళలకి చేదోడు వాడదోడుగా స్టూడెంట్స్కి ఈ ఉపాధి కల్పించే విధంగా, అలాగే కార్మికులు కర్షకులు ఉన్నారు వాళ్ళకు కూడా పని కల్పించే విధంగా చేసి 5 సంవత్సరాలు ఆదుకున్నారు. కాబట్టి ఈరోజు మంగళగిరిలో లోకేష్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నారు. మన మంగళగిరి మన లోకేష్ అనే భావంతో ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. లోకేష్ గారు సంవత్సరం 3 నెలల పరిపాలనలో మంగళగిరిలో ఏ సమస్య వచ్చినా చనిపోయిన ఇళ్ళకి పరామర్శించడంలో కానివ్వండి, వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవడంలో కానివ్వండి, పెళ్లి జరిగిన కుటుంబాల్లో పెళ్లి బట్టలు ఇవ్వడంలో కానివ్వండి, మహిళలకి కుట్టు మిషన్లు ఇవ్వడంలో కానివ్వండి, అలాగే ఏ సమస్య వచ్చినా సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి, అలాగే డెవలప్మెంట్లో కూడా 100 పడకల హాస్పిటల్ తీసుకురావడం కానివ్వండి, ఎయిమ్స్ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడంలో ఆయన చేసిన చొరవ కానివ్వండి, వీవర్స్ కానివ్వండి, ఇలా అన్ని రంగాల్లో వాళ్ళని ఆకట్టుకొని ప్రతి ఒక్క సమస్యను తన సమస్యగా అనుకొని విద్యాశాఖలో కూడా అనేక మార్పులు తీసుకొచ్చి ఇప్పుడు అమరావతిలో కానివ్వండి చుట్టుపక్కల డెవలప్మెంట్లో ఇండస్ట్రీస్ తీసుకురావడంలో తన అంటూ ఒక ముద్ర వేసుకొని ఈ యువకాలంలో ఉత్సాహంగా తిరుగుతూ ఒక యువ నాయకుడిగా లోకేష్ బాబు గారు రాబోయే రోజుల్లో కూడా మేము ఒక ముఖ్యమంత్రిగా చూసుకుంటాం
చేసుకుంటామనే భావనలో మేమున్నాం మా మంగళగిరి నుంచి. ఎందుకంటే మా మంగళగిరికి ఒక దత్తత కుటుంబంలాగా మాకు లోకేష్ బాబు గారు అంత లీనమైపోయారు. ప్రతి ఒక్కళ్ళలో కూడా లోకేష్ మన మంగళగిరి అనే విధంగా మాకు ఒక అన్నలా, ఒక కొడుకులా, ఒక తమ్ముళ్ళలాగా లోకేష్ బాబు గారు అంటే మంగళగిరి అనే విధంగా ఆయన అభివృద్ధి చేసుకుంటూ పోతున్నారు. ఆ రకంగానే ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో కూడా ఆయన ఉన్నారు. అలాగే మరి పరిపాలన విషయంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటి? నక్కకే నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇప్పుడు జగన్ పరిపాలన అంటే ఆయన మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. విజనరీ లీడర్ అంటే 40 సంవత్సరాలకి ఏం జరుగుతుంది, మనకి రాష్ట్ర ప్రజలకి మనకి ఏం కావాలనేది ఊహించి మనకి చేసే విజనరీ గల లీడర్. ఉదాహరణకి ఒక సైబరాబాద్, హైదరాబాద్ మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొస్తారు. అప్పట్లోనే 2020 విజన్ తీసుకొచ్చారు. ఈరోజు 2047 విజన్ని తీసుకొస్తున్నారు. దార్శనిక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించగలడు. P4 సిస్టమ్ని తీసుకొచ్చి ఈరోజు రిచ్ టు పూర్ పీపుల్ని ఎలా డెవలప్ చేయాలనే ఆలోచన. గతంలో 5 ఏళ్లలో ఏం చేశాడు? ఇండస్ట్రీస్ని తీసుకెళ్ళిపోయాడు. గంజాయిని స్వచ్ఛందంగా రాష్ట్రాల్లో ఏర్లు పారే విధంగా చేసి స్టూడెంట్స్ అందరూ భవిష్యత్తుని నాశనం చేసిన గనుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత లోకేష్ బాబు గారు ఆధీనంలో, పవన్ కళ్యాణ్ గారు ఆధీనంలో స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా సంవత్సరాల కాలంలో విద్యలో మార్పులు వచ్చినాయి, ఇండస్ట్రీస్ వస్తున్నాయి, అమరావతి డెవలప్మెంట్ అవుతుంది, పోలవరం జరుగుతుంది. అలాగే రేపు రాబోయే రోజులు సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి ఎలా అందజేయాలనే విధానంలో కూడా ముగ్గురు కూటమి ప్రకారం ఆలోచిస్తూ చంద్రబాబు నాయుడు గారు చేసే పరిపాలన అందరూ బేష్ ఇది మంచి ప్రభుత్వం అనుకుంటున్నారు. గత 5 సంవత్సరాలు ఎవరు కూడా మనశాంతికి పడుకున్న రోజులు లేవు. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ దరిదాపులకు కూడా 15 సంవత్సరాలు కాలంలో ముఖ్యమంత్రిగా చూడటానికి కూడా ఇష్టపడని ప్రజలు చాలామంది ఉన్నారు. అలాంటి మనస్తత్వం వల్ల జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారిని పోల్చడానికి కూడా మేము ఒప్పుకోం. ఒక్క మాటలో ఏం చెప్తారమ్మా కూటమి ప్రభుత్వం గురించి? కూటమి ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం. ఏ సమస్యలు ఉన్నా సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండి ప్రతి సమస్యని కూడా అర్థం చేసుకొని వెంటనే సాల్వ్ చేస్తున్నారు. కాబట్టి ఇది మంచి ప్రభుత్వం.